తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నూతన పాలక మండలి తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల దర్శన సమయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా గతంలో అమలు చేసి రద్దు చేసిన స్థానికులకు ప్రత్యేక దర్శన కోటా పునరుద్ధరణకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ డిసెంబర్ 3న అమలులోకి ముహూర్తం ఖరారు చేసింది. టోకెన్ల పంపిణీపైన స్పష్టత ఇచ్చింది. టీటీడీ నూతన పాలక మండలి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. ఇందుకోసం రేపు డిసెంబర్ 1న తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీనగర్లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టీటీడీ తెలిపింది. టీటీడీ పాలక నవంబర్ 18 జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల నుంచే అమలుకు శ్రీకారం చుట్టింది. గతంలో ఈ విధంగా అమల్లో ఉండేది. మధ్యలో నిలిపివేయడంతో స్థానికుల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు తిరిగి పునరుద్ధరించారు. ఈ నిర్ణయం పైన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వచ్చే జనవరిలో వచ్చే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 2025లో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు దాదాపు 10 రోజుల పాటు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ సమయంలో విఐపి ప్రోటోకాల్ దర్శనాలు మినహా చంటి పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.